బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. మన దేశంలో ఉంటూ మన దేశ ప్రజలుగా ఉంటూ జ్యోతి మల్హోత్రా లాంటి అనేక మంది పాకిస్తాన్కి రహస్యాలు చేరవేస్తూ మన దేశం పైన కుట్ర పన్నేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే శత్రు దేశాలకు మన రహస్యాలు అందించేటువంటి వ్యక్తుల యొక్క పూర్తిగా వారి భరతం పట్టాలంటే కూడా చాలామంది ఇప్పటికే ఆమె అరెస్ట్ తర్వాత స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. జ్యోతి మల్హోత్రా అరెస్ట్కి సంబంధించి కానీ మిగతా స్లీపర్ సెల్స్ సంబంధించి కానీ ఇప్పుడు ఏరువేతలో భాగంగా పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఒక యూట్యూబర్, చాలా ఫేమస్, అందరూ కూడా ఒక మంచి యూట్యూబర్, 3.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అన్ని ట్రావెల్ బ్లాగ్స్ చేస్తుంది, అందరికి ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ వెనక ఉన్నటువంటి ఈ కోణాన్ని ఎవరు చూడలేకపోయారు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఏం చెప్తారు? అసలు జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు తీవ్రవాది కింద పరిగణించాలి. వాస్తవానికి మన భారతదేశ రహస్యాలు ఏదైతే పాకిస్తాన్కి చేరవేస్తున్నారో ఈ చేరవేసేటువంటి కోణంలో భారతదేశటువంటి అత్యున్నతమైన రహస్యాలు ఏదైతే మన సైనికులకు సంబంధించినటువంటి రహస్యాలే కావచ్చు, లేకుంటే మన దగ్గర దాచుకున్నటువంటి అణు ఆయుధాల రహస్యాలే కావచ్చు, ఇలాంటి దారుణమైన రహస్యాలను వేరే దేశాల్లో చేరవేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా బలపడడం కోసం శత్రు దేశాలకు సహాయం చేస్తున్నటువంటి, అంతేకాకుండా మల్హోత్రా వాళ్ళనైనా సరే హైదరాబాద్లో కుట్రకు పాల్గొన్నటువంటి మిగతా ఇద్దరు దొరికారు. ఈరోజు దొరికినటువంటి సమీర్ లాంటి వాళ్ళను, సిరాజ్ సమీర్ లాంటి వాళ్ళను చాలా దారుణంగా శిక్షించాలి. ఇది దేశద్రోహం అనేది చాలా నేరం కింద పరిగణించాలి. దేశద్రోహం అనేది ఇంటి దొంగలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సో సాధారణంగా ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకు ఒక ఐడి లాంటివి క్రియేట్ చేసి ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఐడి లేకుండా మన పౌరసత్వం వహిస్తూ మన మీద కుట్రలు పొందుతున్నారు. అంటే ఇది చాలా నేరం కింద పరిగణించాలి. దీనిపైన సీరియస్గా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉంటే దొరికినటువంటి ఇద్దరు స్లీపర్ సెల్స్ అయినా అక్కడ జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్ అయినా కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం చాలా సీరియస్గా తీసుకొని పౌరులను కాపాడాలి బాధ్యత మన గవర్నమెంట్ల మీద ఉన్నది. దాన్ని చాలా సీరియస్గా పరిగణించాలని కోరు. ఒకటి, ఆమె యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోలో పెహల్గామ్కి సంబంధించిన బ్లాగ్ కూడా ఒకటి ఉంది. ఆమె పెహల్గామ్కి వెళ్ళి అక్కడ మొత్తం ప్లేసెస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీని మీద కూడా కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఈమెమన్నా ఈ వీడియో వాళ్ళకు పంపించి ఉగ్రవాదులు అక్కడ రావడానికి ఏమన్నా హింట్ ఏమన్నా ఇచ్చిందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే పెద్ద రహస్యాలు చేరవేసిన వాళ్ళు చిన్న రహస్యాలు చేరవేయడం పెద్ద సమస్య కాదు. దీని పరంగా మనం చూసుకున్నట్టయితే జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ఖచ్చితంగా ఎంతో కొంతమైన సమాచారాన్ని మాత్రం చేరవేసిందని అనుకోవాలి. ఎందుకంటే అణు ఆయుధాలకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి వీడియోలు ఇక్కడి నుంచి చేసి ఆమె పంపినప్పుడు ఇంకా ముందు ఇంకా ఆమెను వదిలేయడం వల్ల సమాజంలో ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది, అంటే ఈమెన్ చిన్న యూట్యూబరే కాదు, పెద్ద యూట్యూబరే కాదు, అసలు యూట్యూబరే కాదు, వాస్తవం చెప్పాలని ఆమె ఒక తీవ్రవాది కింద పరిగణించాలి. ఆమెను వెంటనే కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్లో మనం తీసుకున్నట్టు ఈరోజు దొరికినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సిరాజే కానీ సమీరే కానీ, వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఏ రహస్యాలు చేరవేశారు, వేరే దేశానికి సంబంధించినటువంటి మన దేశం అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి, మన హైదరాబాద్ సంబంధించినటువంటి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా ముఖ్య అంశాలైనా ముఖ్య సమాచారాన్ని చేరవేసినట్టయితే ఉంటే వెంటనే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పౌరులను కాపాడాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీద ఉన్నది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోవాలి. గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ హయాంలోనే చాలా ఇంతకుముందు కూడా చాలా మనం పేలుల్లో అన్నింటినీ మనం బాధపడ్డాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పెద్దగా చర్యలు తీసుకున్నారు. పెద్ద బ్లూ కోడ్ కానీ డిఫరెంట్ టీమ్స్ ఉంటుండే, ఇంతకుముందు యాక్షన్ తీసుకోవడం పోలీస్ యాక్షన్ ఉంటుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కొత్తగా చూస్తున్నాం ఇది తెలంగాణలో ఇలాంటి స్లీపర్ సెల్స్ దొరకడం. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారైనా కూడా మన హోంమంత్రి గారైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఇంకెవరైనా ఉన్నట్టు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని కట్టుదిట్టమైన చర్యలను ముందుగానే అరెస్ట్ చేయాలి. జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్ల ముసుగులో స్లీపర్ సెల్గా మారడాన్ని ఎట్లా చూస్తారు? మనం ఇక్కడ ఫస్ట్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా. మన దేశంలో ఇప్పుడు ఏ దాడులు జరిగినా ఫస్ట్ అంటే వ్యక్తుల మీద నింద వేయడం కంటే కొన్ని మతాల మీద కానీ కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ టార్గెట్గానే మాట్లాడతారు. పలానా దాడి జరిగిందంటే ఖచ్చితంగా ముస్లింలే సపోర్ట్ చేసిండ్రు, వీళ్ళ వల్లనే జరిగింది అనేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. అంటే ఏమున్నదంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు అసలు లొసుగు ఇక్కడనే ఉన్నది. ఇంకొన్ని న్యూసెస్ కూడా నేను చాలా వరకు చదవడం జరిగింది. చాలా వరకు ఇక్కడ వాళ్ళు కొంతమంది ముస్లింలాగా గెటప్స్ వేసుకొని ముస్లింలాగా తయారయ్యి కొన్ని దాడులు చేయడము, కొన్ని అంటే
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే విధంగా తయారు చేసి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని న్యూస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా కానీ ఏదైనా దేశంలో సంఘటన జరిగినప్పుడు అవి మతాల మధ్యకి తీసుకొని రావద్దు. వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం మతాల మధ్యలో తీసుకొని వచ్చి అనవసరంగా ఆర్మీ తన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఏమంటారు అలాంటి స్లీపర్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అని మేము ఏం చెప్తున్నామంటే ఆమె ఒకటే కాదు, అట్లాంటి వ్యక్తులు అట్లాంటి పనులు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు చేయాలి. నాకు తెలిసి ఇంతకుముందు ఒక ఆయన జిఎన్ సాయిబాబా అనేట ఆయన ఏవో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఆయన 20 ఏండ్లు అండమాన్ నికోబార్ జైల్లో పెట్టేసి ఆయన కనీసం ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా కానీ ఆయనని చీకటి రాని ప్రదేశంలో పెట్టారు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని ఎట్లా స్వేచ్ఛగా వదిలేస్తారు? ఇట్లాంటి వ్యక్తులను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేసేయాలి. మేము చెప్పే ఫైనల్ ఏంటంటే ఎన్కౌంటర్ చేసేయాలి. రెండోది, ఏ సంఘటన జరిగినా మతాలకు ఆపాదించొద్దు. డైరెక్ట్ వారు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ భారతదేశం ఒక్కరిదో ఇద్దరిదో కాదు, కొన్ని రాజ్యాలుగా ఉండేది మనం భారతదేశం, అఖండ భారతదేశం ఇది దాంట్లో అందరు భాగస్వాములు. కాబట్టి తప్పు ఎవరు చేసినా క్రిస్టియన్ హిందూ ముస్లిం అనకండి, ఖచ్చితంగా వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని మతాల దగ్గర పోతారు, వీళ్ళు బాగానే చేస్తారు. ఎలక్షన్ అయిపోగానే 4 సంవత్సరాల్లో ఈ ఆటలు రాజకీయ నాయకులు ఆడతారు. కాబట్టి దేశం మీద దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉంటే వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళని వదిలేయద్దు. ఇప్పుడు దొరికిన స్లీపర్ సెల్స్ దేశవ్యాప్తంగా దగ్గర 12 మంది ఉన్నారు. మొత్తం యువకులే కనిపిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఆ ట్రాప్లోకి వెళ్తున్నారు? స్లీపర్ సెల్స్ గా మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏమంటే పని లేని మంగళి పిల్లిదేనో చేసిండు అన్నట్టు యూత్కి ఏం పని లేకుండా పోయింది. రాజకీయ నాయకులు వాళ్ళు సంపాదించుకునే బిజీలో వాళ్ళు ఉన్నారు. యూత్కి ఏం పని లేదు. ఎంతవరకు ఉన్న సోషల్ మీడియా వాడుతూ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటే యూత్ ఖాళీగా ఉన్నప్పుడు నీకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి? డబ్బు సంపాదించాలంటే ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా చేయాలి అనే పరిస్థితి వస్తుంది. ఆ సిచ్యువేషన్ పొలిటికల్ లీడర్స్ మనకు క్రియేట్ చేశారు. కాబట్టి యూత్ ఏం చేయాలో అర్థం కాక ఈ పనులు చేసుకుంటున్నారు. సో స్లీపర్ సెల్స్, ఇప్పుడు మనకు దొరికినటువంటి స్లీపర్ సెల్స్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? దేశాల్లో ఉండి పక్క దేశాలకు సపోర్ట్ చేసేటువంటి వీళ్ళు వైరస్ మనీ కోసం, డబ్బు కోసం, మనీ కోసం ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ మనీ ఈజ్ గాడ్. ఈ మనీ కోసం ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేంజ్ అయిపోతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అంటే డబ్బు కోసం నేను 100 కోట్లు ఇస్తాను, 1000 crores ఇస్తాను. సో వరల్డ్ మొత్తాన్ని దాన్ని ఏమంటారు, వైరస్ క్రియేట్ చేయమంటే చేస్తారు. అంటే డబ్బు కోసం ఇక్కడ ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇది ఎంత మానవత్వం పోతుంది, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనే సంగతి ఎవరికి వాళ్ళంతా పట్టించుకోరు. మనకు డబ్బులు వస్తున్నాయి. మనీ ఈజ్ గాడ్, మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ అటామిక్ బాంబ్. అన్నిటికంటే పవర్ఫుల్ ఎథిక్స్, హ్యుమానిటీ, ఈ అన్నిటికంటే పవర్ఫుల్ మనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.